నమస్తే వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 5వ డివిజన్ సున్నపి బట్టీల సెంటర్ వద్ద కోటి సంతకాల సేకరణ. ఉద్యోగులకు దీపావళి వేళ శుభవార్త చెప్పాలనే ఉద్దేశంతోనే వారితో సమావేశం అయినట్లు తెలిపిన సీఎం చంద్రబాబు. మంగళవారం నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలియజేసిన ఏపీఎస్డీఎంఏ. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం 5వ డివిజన్ సున్నపు బట్టీల సెంటర్ వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్, స్థానిక కార్పొరేటర్ కలపాల అంబేద్కర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ తీరుపై కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందని అన్నారు. ప్రజల వద్దకు వెళ్లి మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ గురించి వివరిస్తే కూటమి ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని గుర్తు చేశారు. విద్యను పేదలకు దూరం చేయడానికి కూటమి ప్రభుత్వం పన్నాగం పన్నిందన్నారు. గత జగన్ ప్రభుత్వం మెడికల్ కళాశాలలో కట్టి పేద విద్యార్థులకు మంచి విద్యను అందిస్తే నేటి ప్రభుత్వం దానిని దూరం చేస్తుందన్నారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ వైసీపీ అధినేత జగన్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించినట్లు చెప్పారు. ప్రస్తుతం తన తీరు మార్చుకోకపోతే భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. అంబేద్కర్ గారికి, అదేవిధంగా మాజీ అధ్యక్షులు పెద్దలు సీనియర్ నాయకులు మిట్టల్ గారికి, మహిళా నాయకులు సౌజన్య గారికి, కొండా గారికి, యువజన నాయకులు వరుణ్ గారు కానీ, రత్నరాజు గారు కానివ్వండి, నటరాజు గారు కానివ్వండి, యోబు గారి యూత్ కానివ్వండి, రాజు కానివ్వండి, రమేష్ కానివ్వండి, అప్పారావు కానివ్వండి, మిగిలిన పెద్దలందరికీ, మహిళలకి, యువకులకి అందరికి నా ఒక ధన్యవాదాలు, నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం సంతకాల సేకరణ. దేనికి సంతకాల సేకరణ? మన రాష్ట్రంలో 2019 దాకా 1970 నుంచి 80 నుంచి 19 దాకా మన రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజీలు, అంటే వైద్య కళాశాలలు, డాక్టర్లు అవుతారు కదా, మెడికల్ కాలేజీలు, వైద్య కళాశాలలు మన రాష్ట్రంలో ఉన్నాయి కేవలం 12 మాత్రమే. అలాంటి కష్టకాలంలో అన్ని గారు వచ్చిన తర్వాత మన రాష్ట్రంలో ఎంతమందికి అవకాశం ఉంటే అంతమంది వైద్యం చదువుకోవాలి, డాక్టర్లు అవ్వాలని చెప్పిన ఉద్దేశంతో దాదాపుగా 3 సంవత్సరాల్లోనే 17 మెడికల్ కాలేజీలు మనం శంకుస్థాపన చేస్తాం.
ఆ 17 మెడికల్ కాలేజీలో 7 మెడికల్ అయిపోయినాయి, రిబ్బన్ కట్ చేస్తే సరిపోతుంది. ఒక 6 ఏమో కట్టే పనిలో ఉంది. ఇవన్నీ గారు వైద్య కళాశాలలు, ప్రభుత్వ వైద్య కళాశాల అంటే ప్రభుత్వం నడిపిస్తుంది. కానీ ఈరోజు చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 17 మెడికల్ కాలేజీలు గారు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెడుతున్నారు. దానికి నిరసనగా ఈరోజు మనం సంతకాల సేకరణ కార్యక్రమం చేస్తున్నాం. మీరు అనుకోవచ్చు, ఏముంది ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెడితే ఏమవుతుందని చెప్పని. 19 దాకా మన దగ్గర 12 మెడికల్ కాలేజీలు ఉన్నాయి కదా. ఇంత ఉన్నాగానే మనం లాస్ అయ్యేది మనం ఎస్సీలు, ఎస్టీ, బీసీ మైనార్టీ వాళ్ళకి. అది ఒకటి గుర్తుంచుకొని అతను చేసిన అన్యాయాలకి ప్రతి ఒక్కరు తెలిసిన విషయమే. కలుషిత మద్యం అది తెలిసిన విషయం. లాస్ట్ లో మన ప్రభుత్వం ఉన్నప్పుడు కలుషితం అని చెప్పి అన్నారు. ఇప్పుడు వాళ్ళు క్లియర్ గా కనపడుతుంది. 17 కాలేజీలు నిర్మిస్తే అట్లా 5 కాలేజీలు రీఓపెన్ చేశారు. మిగిలిన కన్స్ట్రక్షన్ లో ఉంటే ఏం కట్టలేదని చెప్పి మన నర్సాపురంలో చూసినట్టే ఎంతో మంది వచ్చారు. అది ఒకసారి గమనించుకోండి. మన పిల్లల స్టడీస్ గురించి ఆలోచించి ఏ ప్రభుత్వం వచ్చినా కూడు గూడు గుడ్డ. దానిలో భాగంగానే అటు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు అదే పాలన చేస్తున్నారు. వ్యతిరేకంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చి అరాసులు, ఎస్సీల మీద అరాసులు, ముందు ఈ కాలేజీలు ఇవన్నీ చేయటం గమనించుకొని రానున్న ఎలక్షన్లో మరి ఏది వాస్తవం అవాస్తవం చూసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని అటు గెలిపించి మన అవినాష్ గారిని గెలిపించి మినిస్టర్గా చేశారని దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ రోజున సంతకాల సేకరణ అది రియల్గా మనం ఇంటింటికి వెళ్ళి లేదా వాస్తవం అవాస్తవం మరి దీనివల్ల మనకు లాస్ అవుతుంది అన్న ఉద్దేశం గమనించుకొని ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా సంతకాలు చేసి ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలని ఈ మీటింగ్ ఒక ఉద్దేశం. కావున అందరూ సాధించి దీన్ని జయప్రదం చేస్తారని కోరుకుంటూ యొక్క అవకాశం మీ అందరూ ధన్యవాదాలు. ఉద్యోగులకు దీపావళి వేళ శుభవార్త చెప్పాలనే ఉద్దేశంతోనే వారితో సమావేశమైనట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఉద్యోగులు సంతోషంగా ఉండి అంతా కలిసి పనిచేస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. రాష్ట్రానికి ప్రధాన రథచక్రాలు ఉద్యోగులే. పాలసీలు మేం తీసుకువచ్చినా వాటిని అమలు చేసే బాధ్యత వారిదే. ఉద్యోగులు, ఎన్డీఏ కార్యకర్తలు ఎవరు తప్పు చేసినా ప్రభుత్వానికే చెడ్డ పేరు వస్తుందని మీడియా సమావేశంలో పేర్కొన్నారు. ఈ ప్రభుత్వం వచ్చి 15 నెలలు అయింది. ఈ 15 నెలల్లో జరిగినటువంటి ధ్వంసాన్ని కరెక్ట్ చేయడానికి ఎన్డీఏ ప్రభుత్వం రాత్రింపగళ్ళు పనిచేస్తున్నాం. అందులో పర్యవసానంగా నిన్న చూస్తే దీపావళి ముందు గూగుల్ లాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ విశాఖపట్నం రావడం అనేది ఒక చరిత్ర. అదే సమయంలో ఈ ప్రభుత్వ యొక్క విధానం కూడా ఎవరైతే ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి అందరి స్టేక్ హోల్డర్స్కి ఎక్కడా ఇబ్బంది లేకుండా చేయాలనేది మా యొక్క ఆలోచన. అందులో ప్రధానంగా ఎంప్లాయీస్, ఉద్యోగ సంఘాలు కానీ ఉద్యోగస్తులు కానీ ముఖ్యంగా రాష్ట్ర అభివృద్ధిలో ప్రధానమైన భాగస్వాములు. అయితే గడిచిన 5 సంవత్సరాలు కానీ మనకుండే కొన్ని ఇబ్బందుల వల్ల స్ట్రక్చరల్ ఒక విభజన వచ్చిన తర్వాత మనకు చాలా స్ట్రక్చరల్ చేంజెస్ వచ్చాయి. నేను పదే చెప్పాను. జీఎస్టీపీ వ్యవసాయం పెరగడం, సర్వీస్ సెక్టర్ తగ్గడం, ఆదాయం తగ్గడం, ఇక్కడ ఎంప్లాయీస్ ఎక్కువగా రావడం, 58% జనాభా ప్రకారం జనాభా 58% రావడం, దీనికి తగినట్టు ఆదాయం లేకుండా పోవడం. అదే సమయంలో మనం కొన్ని కరెక్ట్ చేసే సమయంలో మళ్ళా కొత్త ప్రభుత్వం రావడం, వాళ్ళు వచ్చి మొత్తం విధ్వంసం చేసి ఈరోజు మనం చూస్తే ఈ రోజుకి కూడా 34,184 కోట్ల రూపాయలన్నీ కరెక్ట్ చేసిన తర్వాత ఇంకా పెండింగ్ డ్యూస్ ఉన్నాయి. మంగళవారం నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఏపీఎస్డీఎంఏ తెలిపింది. ఇది ఆ తుది 48 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ దక్షిణ మధ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో బుధవారం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. అటు రేపు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వివరించింది.
చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోందని మంత్రి పార్థసారథి స్పష్టం చేశారు. వైసీపీ రాష్ట్ర అభివృద్ధి జరగకుండా అవరోధాలు సృష్టించేందుకు అసత్య ఆరోపణలు చేస్తుందని వెల్లడించారు. శనివారం కలెక్టరేట్ లోని పింగళ వెంకయ్య సమావేశ మందిరంలో మంత్రి కొలుసు పార్థసారథి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లు ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిందన్నారు. గత ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి తగిన రీతిలో బుద్ధి చెప్తారన్నారు. కల్తీ మద్యం పేరిట వైసీపీ డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారన్నారు. గత ప్రభుత్వం మద్యం కుంభకోణాల్లో వాస్తవాలు బయటపడుతున్నాయన్నారు. టీడీపీ ప్రభుత్వం కల్తీ మద్యంపై ఉక్కుపాదం మోపుతుందన్నారు. కల్తీ మద్యం కేసులో టీడీపీ పార్టీ వ్యక్తులు ఉన్న వారిపై తగిన చర్యలు ఉంటాయన్నారు. ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొన్న వారిని సస్పెండ్ చేశామన్నారు. కల్తీ మద్యాన్ని అరికట్టేందుకు సురక్ష యాప్ ను ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. వైసీపీ అధికారంలోకి వస్తామని కలలు కంటూ అధికారుల మనోధైర్యం దెబ్బతీసేలా వైసీపీ ప్రవర్తిస్తోందని, చట్టపరంగా పనిచేసే అధికారులకు అండగా ప్రభుత్వం ఉంటుందన్నారు. సిట్ త్వరలో కల్తీ మద్యంపై వాస్తవాలు బహిర్గతం చేస్తుందన్నారు. ఈరోజు దేశం యావత్తు కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది, సడన్గా ఈ సంవత్సర కాలంలోనే ఇంత అభివృద్ధి ఇంత వేగంగా ఏ విధంగా జరుగుతుంది, ప్రపంచంలోనే పేరెన్నికగన్న సంస్థలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి ఎందుకు ముందుకు వస్తున్నాయని చెప్పేసి ఆశ్చర్యంగా చూస్తున్న పరిస్థితుల్లో గోబెల్స్ ఏ లోకాన్ని ఉన్నాడో కానీ గోబెల్స్ కూడా సిగ్గుపడే విధంగా, ఆఖరికి గోబెల్స్ కూడా అసహించుకునే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు ప్రచారం చేసి ప్రజల్లో ఒక ఆందోళన రేకెత్తించాలి అనే ప్రయత్నం చేయటం చాలా శోచనీయం అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. గత 5 సంవత్సరాల్లో చేసిన మేళ్లు రాష్ట్రానికి ఏమీ లేకపోవడంతో ఓడిపోయినప్పటి నుంచి కూడా ప్రజల్లో అభద్రతాభావాన్ని పెంపొందించి కానివ్వండి, వర్గ వైషమ్యాలు రెచ్చగొట్టి కానివ్వండి, గంజాయి సేవించే వాళ్ళని ఎంకరేజ్ చేయడం ద్వారా కానివ్వండి, ప్రజల్ని భయభ్రాంతులు చేయడం ద్వారా కానివ్వండి, రాజకీయ లబ్ధి పొందాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఉందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. రాష్ట్రంలో కాలుష్యాన్ని తగ్గించి ప్రతి ఒక్కరికి స్వచ్ఛమైన గాలిని అందించి వారి జీవన ప్రమాణాలను పెంచడానికి కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. కాలుష్యంపై అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రజలకు అవగాహన అధికమని చెప్పారు. కాలుష్యం లేకపోతే రోగాలు తగ్గుతాయని, కాలుష్యాన్ని తగ్గించడానికి మొక్కలు నాటాలని, పరిశుభ్రత పాటించాలని, సిఎన్జితో పాటుగా సోలార్, విండ్ పవర్ ను ఉపయోగించాలని సూచించారు. మంత్రి నారాయణ తూర్పు నియోజకవర్గ పరిధిలోని 13వ డివిజన్ ఆర్టీసీ కాలనీ రామాలయం ప్రాంతంలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ కార్యక్రమం జరిగింది. మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణ, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పాల్గొన్నారు. మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన స్వచ్ఛ భారత్ ను స్ఫూర్తిగా తీసుకుని సీఎం చంద్రబాబు నాయుడు ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర పేరుతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని తెలిపారు. గాలిలో ఏర్పడే కాలుష్యం వల్ల ఊపిరితిత్తులకు వ్యాధి సోకి ప్రతి ఏటా 80 లక్షల మంది చనిపోతున్నారని గుర్తు చేశారు. ప్రతి నెల ఓ థీమ్ తో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ నెలలో క్లీన్ ఎయిర్ అనే థీమ్ ను తీసుకున్నామని వెల్లడించారు. కాలుష్యంపై అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రజలకు అవగాహన అధికమని చెప్పారు. కాలుష్యం లేకపోతే రోగాలు తగ్గుతాయని, కాలుష్యాన్ని తగ్గించడానికి మొక్కలు నాటాలి, పరిశుభ్రత పాటించాలి, సిఎన్జితో పాటుగా సోలార్, విండ్ పవర్ ను ఉపయోగించడం చేయాలని సూచించారు.
13వ డివిజన్లో ఈరోజు ఈ కార్యక్రమాన్ని గౌరవనీయ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు గారు, కార్పొరేట్ గారు మరియు వారి యొక్క ప్రజాప్రతినిధులు, అధికారులందరూ ప్రారంభించారు. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు 2014-19లోనే ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. భారత ప్రధాని స్వచ్ఛ భారత్ను తీసుకొస్తే ఆ స్వచ్ఛ భారత్కు అనుగుణంగా ఏ ప్రిన్సిపల్స్ అయితే ప్రధానమంత్రి గారు పెట్టారో ఆ ప్రిన్సిపల్స్కి అనుగుణంగా మన రాష్ట్రంలో స్వచ్ఛాంధ్ర తీసుకొచ్చారు. ఈ స్వచ్ఛాంధ్రలో అనేక కార్యక్రమాలు చేస్తూ అయితే మన రాష్ట్రంలో ప్రతి నెల 3వ శనివారం ప్రజలకు అవేర్నెస్ కలిగించాలని స్వయంగా ముఖ్యమంత్రి గారే ఈ కార్యక్రమంలో గత సంవత్సరం అక్టోబర్ 2వ తేదీ నుంచి పాల్గొంటున్నారు. గత సంవత్సరం అక్టోబర్ 2వ తేదీ ఫస్ట్ మీటింగ్ మచిలీపట్నంలో కండక్ట్ చేశారు. ప్రతి నెల క్రమం తప్పకుండా 3వ శనివారం ఈ కార్యక్రమం జరుగుతుంది. రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్వచ్ఛ భారత్ కానివ్వండి, లేకపోతే సోలార్ ప్లాంట్లు కానివ్వండి, ఇవన్నీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఇంటింటికి ప్రచారం చేసే కార్యక్రమంలో ఈ రోజున 3వ శనివారంగా స్వచ్ఛ భారత్ గురించి, స్వచ్ఛ పర్యవేక్షణ గురించి కాలనీలు అవేర్నెస్ క్రియేట్ చేసే దానిలో 13వ డివిజన్లో, విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 13వ డివిజన్లో ఈ ఆర్టీసీ కాలనీలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కాలనీకి ఒక ప్రత్యేకత ఉంది. ఎప్పుడు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేసిన ప్రతి కార్యక్రమాన్ని వీళ్ళు ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఒక చెట్లు పెంచినా, లేకపోతే రోడ్ల నిర్మాణం చేసుకున్నా, శ్రమదానం ద్వారా ఏమైనా భవన నిర్మాణం చేసుకున్నా అన్ని కార్యక్రమాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. ఈ దీపావళికి ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త సర్కారు నుంచి ఆశిస్తున్నామని ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరపడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ఉద్యోగ సంఘాలతో మంత్రివర్గ ఉపసంఘం శనివారం సమావేశమైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మంత్రుల స్థాయిలో తొలిసారి సమావేశం ఏర్పాటు చేశారు. మంత్రులు పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్ ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపారు. ఏపీజేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు, ఏపీ ఎన్జీఓ అధ్యక్షుడు విద్యాసాగర్, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ, ఉపాధ్యాయుల సంఘాల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ దీపావళికి ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త సర్కార్ నుంచి ఆశిస్తున్నామని ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. 12వ పీఆర్సీ కమిషన్ ను వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు ఇచ్చే హెల్త్ కార్డులు, ఆసుపత్రుల్లో సక్రమ అమలుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న ఆర్థికేతర అంశాలపై నేటి భేటీలో ఓ రూట్ మ్యాప్ వస్తుందని ఆశిస్తున్నామని ఉద్యోగ సంఘాల నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునే విధంగా అడ్వకేట్స్ ముందుకు వెళ్లాలన్న లక్ష్యంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవగాహన కలిగించేందుకు వర్క్ షాప్ ఏర్పాటు చేయడం జరిగిందని ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ శ్రీనివాసరావు, బెజవాడ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఏకే భాషా తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. అడ్వకేట్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో బెజవాడ బార్ అసోసియేషన్ నేతృత్వంలో కేఎల్ రావు భవన్ లో 1 డే వర్క్ షాప్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి సత్యానంద్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బెజవాడ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఏకే భాష,
ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ శ్రీనివాసరావు మాట్లాడుతూ మారుతున్న పరిజ్ఞాన అందిపుచ్చుకునే విధంగా అడ్వకేట్లు ముందుకు వెళ్లాలన్న లక్ష్యంతో ఇటువంటి వర్క్షాప్లను ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెండింగ్ లో ఉన్న కేసుల పరిష్కారంలో ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. ఈ రోజు నిర్వహించిన ఈ వర్క్షాప్ లో సుమారు 250 మంది సభ్యులు పాల్గొన్నారని వివరించారు. ఈరోజు మన ఏపీ అడ్వకేట్స్ మ్యూచువల్ ఫండ్ ఎయిడెడ్ సొసైటీ తరఫున ఏఈ సెమినార్ పెట్టారండి. మన సొసైటీ తరఫున చైర్మన్ గారు సంపత్ శ్రీనివాసరావు గారు, సెక్రటరీ ఒక్కులాదేవి గారు దీంట్లో హాజరై ఉన్నారు. అదేవిధంగా మన మెట్రోపాలిటన్ సెషన్ జడ్జి గారు సత్యానంద్ గారు ప్రోగ్రామ్ ఇనాగ్రేషన్ చేసి చాలా ఈ ఏఈ యొక్క ప్రాముఖ్యత, ఇవాళ జ్యుడిషియరీలో ఏఈ యొక్క ప్రాముఖ్యతను చాలా ఇదిగా చెప్పారు. కేసెస్ ఇప్పుడున్న కేసెస్ స్పీడీగా డిస్పోజల్ అవటం కోసం ఏఈ ఎంతో దోహదపడుతుందని చెప్పి మన మెట్రోపాలిటన్ సెషన్ జడ్జి గారు సత్యానంద్ గారు, అలాగే 12th అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి సునీల్ గారు హాజరయ్యి ఈ ప్రోగ్రామ్ని ఇనాగ్రేట్ చేశారు. దగ్గర 250 మంది అడ్వకేట్స్ వచ్చి క్లాసెస్ మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 దాకా ఏఐ మీద క్లాసెస్ చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ తరఫున మేము ఏఐ మీద ప్రత్యేక క్లాస్ ఏర్పాటు చేయడం అనేది వర్క్షాప్ ఏర్పాటు చేశాం. దీన్ని నెక్కంటి శ్రీనివాస్ చక్రవర్తి గారు ప్రొఫెసర్ గారు వారు రీసోర్స్ పర్సన్గా ఈ క్లాస్ని నిర్వహిస్తున్నారు. ఈ యొక్క వర్క్షాప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మారుతున్న కాలంతో పాటు మారుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో పాటు న్యాయవాదులు కూడా అప్డేట్ అవ్వాలని, ఆ విధంగా అప్డేట్ కాకపోతే అవుట్డేట్ అయిపోతారనే ఉద్దేశంతో ఈ ఏఐ సాంకేతిక నైపుణ్యాన్ని అందిపుచ్చుకోవాలని, దాన్ని మా తరం వారికి ఈ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం తక్కువగా ఉంటుంది, నేటి యువతరంకైతే ఎక్కువగా ఆ పరిజ్ఞానం ఉంది కాబట్టి సీనియర్ న్యాయవాదులకే ముందు ఈ పరిజ్ఞానం కావాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఏనాడు కూడా ఈ విధంగా క్రమశిక్షణతో ఇంతమంది హాజరవడం మేము చూడలేదు. చక్కటి కార్యక్రమం ఈరోజు నిర్వహిస్తున్నాము. వాయు శబ్ద కాలుష్య రహిత సమాజ అవసరం మేరకే వాహనాలు ఉపయోగించి వాయు శబ్ద కాలుష్య రహిత సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ చంద్రశేఖర్ నగర ప్రజలకు పిలుపునిచ్చారు. శబ్ద కాలుష్యం లేకపోవడం వల్ల ప్రకృతికి ఎంతో మేలు జరుగుతుందని నాటి పరిస్థితులను ఆయన వివరించారు. ప్రస్తుత రోజుల్లో వాహనాల వినియోగం రోజు రోజుకు పెరిగి వాయు శబ్ద కాలుష్యం పెరిగిపోవడంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా వాయు శబ్ద కాలుష్య రహిత సమాజం నిర్మాణంపై పశ్చిమ నియోజకవర్గంలోని ఆర్టీసీ వర్క్షాప్ రోడ్ లక్ష్మీనగర్ లో కార్యక్రమం నిర్వహించారు. నగరపాలక సంస్థ అధికారులు కాలుష్య నివారణ కోసం మొక్కలు నాటి సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నగరపాలక సంస్థ అధికారులు మాట్లాడుతూ గతంలో ప్రతి ఒక్కరి దగ్గర సొంత వాహనాలు ఉండేవి కావని, దగ్గరి ప్రాంతాలకు సైకిల్ లేదా కాలినడకన వెళ్లేవారని, దీనివల్ల మంచి ఆరోగ్యం పొందడంతో పాటు వాయు శబ్ద కాలుష్యం లేకపోవడం వల్ల ప్రకృతికి ఎంతో మేలు జరిగిందని నాటి పరిస్థితులను ఆయన వివరించారు. ప్రస్తుత రోజుల్లో వాహనాల వినియోగం రోజు రోజుకు పెరిగి వాయు శబ్ద కాలుష్యం పెరిగిపోవడంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. దానికి తోడు ఏసీలు, రిఫ్రిజిరేటర్లు వినియోగం పెరగడంతో అధిక విద్యుత్ వినియోగం పెరగడం, వైరసీ ఏసీలు, ఫ్రిడ్జ్ల నుంచి ఓజోన్ పొర క్షీణత, గ్లోబల్ వార్మింగ్ కు కారణమయ్యే గ్రీన్ హౌస్ వాయువుల విడుదల వల్ల పర్యావరణ హాని కలుగుతుందని వివరించారు. పర్యావరణాన్ని పరిరక్షించడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరుతూ పెట్రోల్, డీజిల్ వంటి చమురు ఆధారిత వాహనాల వినియోగాన్ని తగ్గించి విద్యుత్ వాహనాల వైపు ఆసక్తి చూపాలని నగర ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రతి నెల మన 3వ శనివారం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం ప్రకారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమం గత జనవరి నుంచి మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు మొదలుపెట్టడం జరిగింది. ప్రతి నెల కూడా ఒక అంశం ఇచ్చి దాని మీద ప్రజల్లో అవగాహన కల్పించి చైతన్యవంతులు చేసే దిశగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఈ నెల మనకి క్లీన్ ఎయిర్ అంటే స్వచ్ఛవాయువు కింద ఈరోజు మన కాన్సెప్ట్ ఇవ్వడం జరిగింది. సో ముఖ్యంగా మనకు నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం కింద విజయవాడ కార్పొరేషన్లో మరి కార్యక్రమాలు కూడా మనము ఎయిర్ పొల్యూషన్ తగ్గించే కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతూ ఉంది.
సో ఇందులో మనకు 81 మైక్రోగ్రామ్స్ ఉన్నదాన్ని మనం 61 వరకు తీసుకురాగలిగాము. అలాగే కార్పొరేషన్ నుంచి ఎండ్ టు ఎండ్ రోడ్స్ కానీ వర్టికల్ గార్డెన్స్ కానీ మనం తర్వాత మొక్కలు నాటే కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. సో ఈ కార్యక్రమాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తూ అలాగే మనకు సోలార్ వినియోగంలో కూడా ప్రజలు భాగస్వాములు అవ్వాలని, అలాగే మనకు వాహన కాలుష్యం తగ్గించే దిశగా దగ్గర ఉన్న ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు వెహికల్స్ వాడకుండా నడక ద్వారా కానీ సైకిల్ ద్వారా కానీ వెళ్తే ఆరోగ్యంతో పాటు మన పర్యావరణం కూడా పరిరక్షించబడుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని, మొక్కలు నాటే కార్యక్రమంలో మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షించే కార్యక్రమంలో కూడా భాగస్వాములు అవ్వాలని, అలాగే వాహనాలు వీలైనంత కూడా తగ్గించి కార్ పూలింగ్ ద్వారా డిస్టెన్స్లో అందరూ వెళ్ళడం వల్ల, అలాగే మనకి మాస్ ట్రాన్స్పోర్టేషన్ వాడడం వల్ల అంటే రవాణా సంస్థల ద్వారా బస్సుల్ని తర్వాత ట్రైన్స్ ఇలాంటి వాటిని విరివిగా వాడడం ద్వారా వాహన కాలుష్యం తగ్గించడంలో భాగస్వాములు అవ్వాలని ప్రభుత్వం వారికి సహకరించి మనకు పర్యావరణాన్ని రక్షించవలసిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు. కేఎల్ యూనివర్సిటీ భవిష్యత్తులో దేశంలో ప్రముఖ యూనివర్సిటీగా వెలుగొందుతోందని, ఒకేసారి 3 శాటిలైట్లను ప్రయోగించడం చాలా గర్వంగా ఉందని కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ, డిప్యూటీ స్పీకర్ కె రఘురామకృష్ణరాజు తెలిపారు. ప్రధాని మోదీ చొరవతో శాస్త్ర సాంకేతికత అభివృద్ధి చెందుతోందని, కేఎల్ వర్సిటీ విద్యార్థులు రూపొందించిన శాటిలైట్ ను లాంచ్ చేయడం ఆనందంగా ఉందని, కేఎల్ యూనివర్సిటీ చరిత్రలో ఇది ఒక చారిత్రాత్మక ఘట్టమని పేర్కొన్నారు. కేఎల్ శాటిలైట్ల ప్రయోగం సక్సెస్ అయింది. నింగిలోకి వెళ్లిన 3 శాటిలైట్లు వాతావరణం, గాలిలోని తేమ, నాణ్యత, ఉష్ణోగ్రతల సమతుల్యతలపైన పరిశోధనలకు పునాది వేశాయి. రాకెట్ ప్రయోగం దిశగా అడుగులు వేస్తామంటూ కేఎల్యు వైస్ చైర్మన్ కోనేరు నిఖిల కార్తికేయన్ సరికొత్త అధ్యయనానికి తెరలేపారు. అనుకున్నట్లుగానే కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ అధ్యాపకులు విద్యార్థులతో కలిసి రూపొందించిన దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా కేఎల్ యూనివర్సిటీ తలపెట్టిన కేఎల్ జాక్ నింగిలోకి వెళ్లి పరిశోధనలు ప్రారంభించింది. 1 బెలూన్ సహాయంతో మొదటి కేఎల్ జాక్ శాటిలైట్ ను నింగిలోకి పంపారు. శనివారం నాడు ఉదయం 5:45 కేఎల్ జాక్ శాటిలైట్ ను పీకో బెలూన్ సాయంతో కేంద్ర మంత్రి భూపతి రాజు, వర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ జి పాదసారథి వర్మలు విద్యార్థులతో కలిసి నింగిలోకి వదిలారు. కేఎల్ శాట్ 2 ను బ్రైట్ మోడ్ డ్రోన్ సహాయంతో కేఎల్ శాట్ 2 ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించారు. పర్యావరణ సమాచారం సేకరించనున్న కేఎల్ శాట్ 2 వాతావరణ పరిస్థితులు, వాయు నాణ్యతపై అధ్యయనం చేయనుంది. ఏటీసీ గన్నవరం 8 ట్రిబక్ క్లియరెన్స్ వచ్చాక 6:45 కేఎల్ శాట్ 2 ను బ్రైట్ మోడ్ డ్రోన్ సహాయంతో నింగిలోకి పంపారు. త్రికాన్ శాట్ల ప్రయోగం విజయవంతమైంది. కేంద్ర మంత్రి భూపతి రాజు, ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజులు, కేఎల్యు వైస్ చైర్మన్ కోనేరి నిఖిల కార్తికేయన్లతో కలిసి కాన్సర్ట్ ను నింగిలోకి వదిలారు. నింగిలోకి వెళ్లిన కాన్సర్ట్ సుమారు 20 నిమిషాల పాటు ఆకాశంలోనే విహరిస్తూ కంట్రోల్ సెంటర్ కు ఎప్పటికప్పుడు డేటాను పంపుతూ సుమారు 20 నిమిషాల తరువాత మళ్లీ లాంచ్ ప్యాడ్ వద్ద విజయవంతంగా దిగింది. దీంతో ప్రేక్షకులు, ఆచార్యులు, విద్యార్థుల కరతాళ ధ్వనులతో ఆ ప్రాంతమంతా మారుమ్రోగింది. శాటిలైట్స్ లాంచ్ చేయడం జరుగుతుంది. 2 years బ్యాక్ కేఎల్ శాట్ 1 అనేది లాంచ్ చేయడం జరిగింది. అది సక్సెస్ఫుల్గా ఆల్మోస్ట్ 18 kilometers వెళ్ళి ఆ డేటా తీసుకుని బ్యాక్ రావడం జరిగింది. ఇవాళ 3 శాటిలైట్స్, జాక్ శాటిలైట్ అనేది బెలూన్ శాటిలైట్ని ఇవాళ లాంచ్ చేయడం జరిగింది ఇప్పుడు ఆల్రెడీ. సో ఈ సందర్భంగా ఆ శాటిలైట్ నుంచి డేటా వస్తుంది. ఈ శాటిలైట్ వెయిట్ వచ్చేసరికి టోటల్గా 20 milligrams. ఈ 20 milligrams 18 kilometers హైట్ ట్రావెల్ పైకి వెళ్ళి అక్కడి నుంచి 800 kilometers ట్రావెల్ చేసి 3 months అక్కడ ఉండి డేటా అంతా కూడా ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది. ఆ డేటా ఇక్కడి నుంచి ప్రతి 1 hourకి కూడా మనకి డేటా రావడం జరుగుతుంది.
ఈ 1 అవర్లో వాళ్ళు అట్మాస్ఫియర్ అవనండి, అలాగే మన జీపీఎస్ లొకేషన్స్ అవనండి, జీపీఎస్ అవనండి, ఎన్ని ప్రెషర్స్ అవనండి, అలాగే డిఫరెంట్ ఓజోన్ లేయర్స్ అవనండి, ఎన్ని పారామీటర్స్, డిఫరెంట్ పారామీటర్స్ని ఆల్రెడీ మనం డాష్బోర్డ్లో రిసీవ్ చేసుకుంటున్నాం. కేఎల్ యూనివర్సిటీ నుంచి 3 శాటిలైట్స్ లాంచ్ చేయడం జరుగుతుందండి. మొదటి శాటిలైట్ కేఎల్ జాక్, అది మనకి లెస్ దాన్ 25 grams బరువుతో ఆల్రెడీ మనకి స్పేస్లోకి లాంచ్ చేయడం జరిగిందండి. ఆనరబుల్ యూనియన్ మినిస్టర్ గారు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారి చేతుల మీదుగా దాన్ని లాంచ్ చేయడం జరిగింది. ఆయన చేతుల మీదుగా జరగడం అది చాలా గర్వకారణంగా మాకు ఉందండి. మా స్టూడెంట్స్ పగలు రాత్రి ఎంతో కష్టపడి అన్ని మాడ్యూల్స్ని ఏ మిస్టేక్ లేకుండా ప్రతి డేటాని డీకోడ్ చేసుకుంటూ ఈరోజు ఎంతో గర్వంగా వాళ్ళ రిసీవింగ్ మాడ్యూల్స్లో వచ్చే డేటాని అందరికీ ఎగ్జిబిట్ చేస్తూ ఉన్నారండి. దీని తర్వాత మనము KLSAT 2 అండ్ CANSAT అనేవి ఇంకొక 2 శాటిలైట్స్ కూడా లాంచ్ చేస్తున్నాము. KLSAT 2 ఈజ్ రెడీ టు బీ లాంచ్డ్ అండి. హలో అండి, వాళ్ళ KLUకి వచ్చినందుకు ఐమ్ వెరీ హ్యాపీ. ఇవాళ we're launching one of our satellites, one of a kind, ఇండియాలోనే మోస్ట్ lightest and compact satellite. So I think it covers about 800 kilometers radius, and I think it's 14 kilometers altitude. So I think air balloon to and various other ways low and rockets to we're trying something very new. So it's one of a kind, and I'm very proud that they're all done by KLU team and our professors and our students, and it's all made from the scratch from in-house, and I'm very happy, and all the best to the team, and blunt way I think KLU will always be ahead of others. So thank you. ఈరోజు కేఎల్ యూనివర్సిటీకే కాక యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి రోజుగా మనం అందరూ కూడా భావించాలి. ఈ రోజున కేఎల్ యూనివర్సిటీ నుంచి 3 శాటిలైట్స్, ఇన్నోవేట్ శాటిలైట్స్, KLSAT 2, CANSAT అండ్ KL జాక్ అనేటువంటి 3 శాటిలైట్లని వేళ కేఎల్ యూనివర్సిటీ క్యాంపస్ నుండి మనం లాంచ్ చేయడం జరిగింది. ఇవాళ చేసేటటువంటి ఏదైతే లాంచింగ్ కార్యక్రమం ఉన్నదో కేఎల్ యూనివర్సిటీ యొక్క విద్యార్థుల యొక్క సృజనాత్మకతను, నైపుణ్యాన్ని, వారి యొక్క నిబద్ధతను కూడా తెలియజేస్తుంది అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు. పాస్సారథి గారు ఇలాగ శాటిలైట్ లాంచ్ చేస్తున్నామంటే అసలు నాకు మైండ్ పనిచేయాలి. శాటిలైట్ లాంచింగ్ ఏంటి, యూనివర్సిటీలో శాటిలైట్ లాంచింగ్ ఏంటంటే ఏంటండి, ఏం శాటిలైటు, నిజం శాటిలైటా లేకపోతే ఏమన్నా ఏదో హాట్ ఎయిర్ బెలూన్ లాగా, అసలు ఏంటి శాటిలైట్ ఏంటి అని అంటే ఆయన చెప్పిన తర్వాత నేను గూగుల్లో చూసా. ఈ నానో శాటిలైట్స్ కొన్ని ప్రసిద్ధి చెందిన యూనివర్సిటీస్ వరల్డ్ వైడ్ చాలామంది కొన్ని అంటే వెరీ ఇంపార్టెంట్ యూనివర్సిటీసే శాటిలైట్స్ లాంచ్ చేస్తున్నారు అని అది దాని గురించి కాస్త తెలుసుకున్న తర్వాత నిజంగా ఐ ఫెల్ట్ సో హ్యాపీ. మన విజయవాడలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న యూనివర్సిటీలో ఈ స్థాయిలో రైల్వే అధికారులు ప్రయాణికుల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేసే దిశగా విజయవాడ డివిజన్లో అమృత్ సంవాద్ కార్యక్రమాన్ని చేపట్టారు. విజయవాడ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1లో బాపూజీ వెయిటింగ్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రయాణికులతో పాటు ముఖ్య అతిథిగా ADRM కొండా శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రయాణికులు రైల్వే సేవలు, స్టేషన్లోని సౌకర్యాలపై ADRM కు పలు ప్రశ్నలు, సూచనలు తెలియజేశారు. ముఖ్యంగా విజయవాడ బెంగళూరు మధ్య కొత్త రైలు కోసం అభ్యర్థనలు, మహిళా ప్రయాణికుల భద్రతపై RPF సిబ్బంది చేపట్టే చర్యలు, ప్రయాణికుల సమాచారం కోసం సోషల్ మీడియా
ప్లాట్ఫామ్లను ఉపయోగించడం, అమరావతి స్టేషన్ అభివృద్ధిలో నవీకరణలు వంటి పలు అభిప్రాయాలను పంచుకున్నారు. శ్రీనివాసరావు ప్రయాణికుల అభిప్రాయాలు, సూచనలను పరిగణలోకి తీసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. భారతదేశాన్ని 2047 కల్లా వికసిత భారతదేశంగా తయారు చేయడం, అదేవిధంగా రెండవది కలోనియల్ మైండ్ సెట్ ఏదైతే మన పరాయి పాలనలో శతాబ్దాల కొద్దీ మనం ఉండడం జరిగింది. దీనివల్ల మనందరి మనసుల్లో ఏదైతే ఆ కలోనియల్ మైండ్ సెట్, ఆ మనస్తత్వం ఉందో దాన్ని దూరం చేయడం. అదేవిధంగా మూడవది భారతీయుల యొక్క వారి యొక్క రిచ్ హెరిటేజ్, వారి యొక్క సాంస్కృతిక వారసత్వం అనేది వాళ్ళు ప్రౌడ్గా ఫీల్ అవ్వడం, గర్వంగా ఉండేది చేయడం. అదేవిధంగా నాలుగవ అంశం భారతదేశం యొక్క ఐక్యత, అదేవిధంగా సోదర భావాన్ని పెంపొందించడం. ఐదవది ప్రతి పౌరుడు తన యొక్క బాధ్యతలను గుర్తెరిగి వాటిని ఎంతో ఆనెస్ట్గా సిన్సియారిటీతో ఆ బాధ్యతలని నిర్వర్తించడం. ఈ 5 అంశాల మీద మన ప్రధానమంత్రి గారు దిశానిర్దేశం చేయడం జరిగింది. సో మనందరం కలిసికట్టుగా మన యొక్క యాస్పిరేషనల్ ఇండియాకి, ఫ్యూచర్ జనరేషన్స్కి కావాల్సిన విధంగా మన భారతదేశాన్ని 1947 నుంచి 2047 అంటే మన సెంటినరీ ఇండిపెండెన్స్ డే కల్లా భారతదేశం ఒక అభివృద్ధి చెందిన దేశంగా రూపుదిద్దుకోవాలని మన గౌరవ ప్రధానమంత్రి గారి సంకల్పం. దీన్ని ఎలా సాకారం చేయాలి అనే దానికోసమే నేటి కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అమృత్ సంవాదం. ఈ అమృత్ సంవాదం యొక్క లక్ష్యం మీ అందరి యొక్క సలహాలు మన దేశాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, మరీ ముఖ్యంగా భారతీయ రైల్వేలోని ప్రయాణికులు కావాల్సిన ఏమి సదుపాయాలు ఏంటి, వారి నుంచే నేరుగా తెలుసుకోవడానికి చేపట్టిన కార్యక్రమం ఇది. నవంబర్ 9న నగరంలోని శైలజ థియేటర్లో విడుదల కాబోతున్న తన సినిమా రోషాగ్నిని అందరూ ఆదరించాలని నిర్మాత, డైరెక్టర్, హీరో రాజువీర విజ్ఞప్తి చేశారు. కేవలం 25 లక్షల అతి తక్కువ బడ్జెట్ లో సినిమా నిర్మించడం జరిగిందని వెల్లడించారు. తెలుగు ప్రేక్షకులు తనను ఆదరించాలని కోరారు. శనివారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో నవంబర్ 9న విడుదలయ్యే రోషాగ్ని సినిమా ట్రైలర్ ను ప్రదర్శించారు. ఈ సందర్భంగా కన్నడలోని హీరోగా, ఫైట్ మాస్టర్ గా, డైరెక్టర్ గా పనిచేసిన రాజువీర మాట్లాడుతూ తాను విజయవాడ నగరంలోనే పుట్టానన్నారు. సినిమాలో నటించాలన్న కోరికతో మద్రాస్, బాంబే, హైదరాబాద్, బెంగళూరు వెళ్లానన్నారు. ఈ క్రమంలో కన్నడ ప్రజలు తనను ఆదరించారన్నారు. కన్నడలో అనేక సినిమాలకు డైరెక్టర్ గా, హీరోగా, ఫైట్ మాస్టర్ గా పనిచేశానన్నారు. తెలుగులో సినిమా తీయాలన్న కోరిక మేరకు రోషాగ్ని సినిమాలు అతి తక్కువ బడ్జెట్ లో తీశానన్నారు. సినిమాని తెలుగు ప్రేక్షకులందరూ ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ బ్యాక్వర్డ్ క్లాస్ ప్రొటెక్షన్ చైర్మన్ తమ్మిశెట్టి చక్రవర్తి మాట్లాడుతూ రోషాగ్ని సినిమా అతి తక్కువ బడ్జెట్ లో తీయడం జరిగిందన్నారు. తెలుగు ప్రజలు సినిమా చూసి ఆదరించాలని కోరారు. ఈరోజు యొక్క రోషాగ్ని సినిమా ట్రైలర్ లాంచ్లో ఇచ్చేసినటువంటి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఆ రోషాగ్నికి సృష్టికర్త అయినటువంటి రాజుగారు, అలాగే దాంట్లో డైరెక్టర్గాను, అలాగే హీరోగాను, అలాగే ఫైట్ మాస్టర్గాను, అది ఎడిటర్గాను అన్ని రకాలుగా పాత్రలు పోషించినటువంటి రాజుగారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే ఈ యొక్క రోషాగ్ని రేపు నవంబర్ 9వ తారీఖున శైలజ థియేటర్లో రిలీజ్ కాబోతుంది. కాబట్టి అందరూ దీన్ని ఆదరించి, ఇది ఒక సమాజానికి ఒక మెసేజ్ ఓరియంటెడ్ చిత్రంగానే ఇది తీశారు. కాబట్టి ఈ యొక్క ఆడబిడ్డ ఒక సెల్ఫ్ డిఫెన్స్ ఎలా చేసుకోవాలి, అలాగే ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఎలాగా తనకు తాను రక్షించుకోవాలనే ఉద్దేశంతో ఒక మెసేజ్ ఇవ్వడానికి సమాజానికి ఒక సినిమా రూపంలో ఒక మన రాజుగారు తీసి వాళ్ళ యొక్క అతి తక్కువ బడ్జెట్తో, అతను ఎంతో గొప్పవాడు కాకపోయినా కూడా తనకున్న స్తోమతతోనే ఈ సినిమాని తీశారు. కాబట్టి అందరూ అన్ని కులాల వారు కూడా దీన్ని ఆదరించి దీన్ని ఒక గొప్ప సక్సెస్ చేయాలని చెప్పేసి ఈ విధంగా ఈ సమావేశం తరపున అతని ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే అందరూ కూడా దీన్ని ఆదరించాలని చెప్పేసి ప్రతి ఒక్కరు ఈ సినిమాను చూసి, అలాగే మన రాజుగారు ప్రకటించినటువంటి 1,116,000 రూపాయలు, ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి కంటెంట్స్ ఎవరైతే
వాళ్ళు ప్రయత్నించి దాంట్లో విజయం సాధిస్తారో వాళ్ళకి 1,116 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఒక ప్రైజ్ మనీగా ప్రకటించడం కూడా జరిగింది. అలాగే ఆ ప్రైజ్ మనీ కూడా శైలజ థియేటర్లో అందరికీ కనిపించేటట్టుగా ఆ అమౌంట్ను డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఎవరైతే సినిమా చూసి దానిలో ఉన్నటువంటి కంటెంట్స్ని ఎవరైతే ఫాలో అయ్యి అదేవిధంగా ఎవరైతే ప్రదర్శన ఇస్తారో దాంట్లో విజయం సాధిస్తారో వాళ్ళకి ఆ అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి రాజు గారికి అందరికీ నమస్కారం ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మ్యాప్ల తయారీకి సర్వేకు అత్యంత కీలకమైన స్టాండర్డ్ బెంచ్ మార్క్లను సర్వే ఆఫ్ ఇండియా పరిరక్షించడం అభినందనీయమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా అన్నారు. కలెక్టరేట్లోని 1910 నాటి స్టాండర్డ్ బెంచ్ మార్క్ పునరుద్ధరణ శిలా ఫలకాలని సర్వే ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల డైరెక్టర్ విసి పరిడాల్తో కలిసి జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ జి లక్ష్మీషా మాట్లాడుతూ రాష్ట్రంలో స్టాండర్డ్ బెంచ్ మార్కులు 89, బెంచ్ మార్కులు 1000కి పైగా ఉన్నాయని కలెక్టరేట్లోని 1910 నాటి స్టాండర్డ్ బెంచ్ మార్కును సర్వే ఆఫ్ ఇండియా మొట్టమొదటిగా పునరుద్ధరించిందని చెప్పారు. ఈ బెంచ్ మార్కుల సహాయంతో అత్యంత ఖచ్చితత్వంతో స్థానాన్ని చెప్పవచ్చని అన్నారు. సర్వేకు మ్యాప్ల రూపకల్పనకు మౌలిక సదుపాయాల అభివృద్ధికి శాస్త్ర పరిశోధనకు ఈ బెంచ్ మార్కులు దోహదం చేస్తాయని విపత్తు నిర్వహణలో వీటి పాత్ర కీలకమని అన్నారు. మైదాన ప్రాంతాల్లోని బెంచ్ మార్కులే కాక ఎత్తైన కొండలపై గల బెంచ్ మార్కులను కూడా సర్వే ఆఫ్ ఇండియా పరిరక్షిస్తుండడం అభినందనీయమని అన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 5వ డివిజన్ సొన్నపి బట్టీల సెంటర్ వద్ద కోటి సంతకాల సేకరణ. ఉద్యోగులకు దీపావళి వేళ శుభవార్త చెప్పాలనే ఉద్దేశంతోనే వారితో సమావేశం అయినట్లు తెలిపిన సీఎం చంద్రబాబు. మంగళవారం నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలియజేసిన ఏపీఎస్డీఎంఏ. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ బీ న్యూస్.